హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెకీ టాక్స్. టుడేస్ టాపిక్ వచ్చేసి యూజర్ ఇన్పుట్స్. సో ఇప్పటి వరకు కొన్ని సెషన్స్ చెప్పాను పైథాన్ గురించి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. సో ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్లో మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. సో మొత్తం పైథాన్ కవర్ చేస్తాను. రిమైనింగ్ చాలా వీడియోస్ ఉన్నాయి. డేటా ఇంజనీరింగ్ వాళ్ళకు లైక్ బిగ్ డేటా, పైస్పార్క్, బిగ్ డేటా ఇంటర్వ్యూస్ గురించి కూడా, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసాం కొన్ని. సో ఇంకా డేటా బ్రిక్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. సో టుడేస్ టాపిక్ వచ్చేసి యూజర్ ఇన్పుట్స్. యూజర్ ఇన్పుట్స్ ఏంటంటే మామూలుగా ఇదివరకు మీకు ఎలా చెప్పాను, నేను హార్డ్ కోడ్ వాల్యూస్ తోటి చెప్పా. హార్డ్ కోడ్ వాల్యూస్ అంటే మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా, ఆ లూప్స్ గురించి చెప్పా, లేకుంటే లిస్ట్ క్రియేట్ చేసా, లేకుంటే స్టేట్మెంట్స్, ఇఫ్ స్టేట్మెంట్ కానీ, ఎల్ఇఫ్ కానీ, ఎల్స్ కానీ, ఇప్పుడు చెప్పేటప్పుడు నేను వాల్యూస్, వేరియబుల్స్ లో నేను ఏం చేసా, హార్డ్ కోడ్ వాల్యూస్ తోటి చేసా. హార్డ్ కోడ్ వాల్యూస్, ఫస్ట్ హార్డ్ కోడ్ వాల్యూస్ అంటే ఏంటి, మనము బయట నుంచి ఎలా ఇన్పుట్స్ ఇస్తాము. ఇప్పుడు నేను పైచార్మ్ ఓపెన్ చేస్తా. సో నేను యూజర్ ఇన్పుట్స్, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది. యూజర్ ఇన్పుట్స్ కి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్ లో నేను ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. పైథాన్ ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ ఇక్కడ పైథాన్ ఫైల్ ఏంటంటే, ఫస్ట్ నేను హార్డ్ కోడ్ వాల్యూ ఎలా ఉంటుంది నేను చెప్తా. నేను ఏ ఈక్వల్స్ టు 10, నేను నా యూస్ కేస్ ఏంటంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇది యూస్ కేసు. మనం ఎలా రాస్తాం, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ కి ఎలా రాస్తాం రెగ్యులర్ గా, ఫస్ట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాము. వేరియబుల్ క్రియేట్ చేసి ఇక్కడ 10, ఏదైనా కూడా టూ నెంబర్స్, ఇది 10 అనేది ఒక నెంబర్ అనుకోండి. బి ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు 7 అనుకోండి. 7 అనుకోండి. అప్పుడు ఏం రాస్తాం, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇలాంటి అప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇది సి అనే వాల్యూని ప్రింట్ చేస్తా. ఇది వరకు మనం రాసే మామూలుగా నీ ప్రాక్టీస్ కోసం ఇలా రాపిస్తా నేను. సో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ సి. సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తా. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏమొచ్చింది ఇక్కడ, 10 ప్లస్ 7 ఈక్వల్స్ టు 17. 17 అనే నెంబర్ వచ్చింది. సో ఇక్కడ నేను వాల్యూస్ హార్డ్ కోడ్ చేశా. ఇక్కడ వాల్యూస్ నేను హార్డ్ కోడ్ చేశా. లేదు, ఇప్పుడు నేను ఆ, వేరే నెంబర్స్ తోటి చేయాలనుకుంటా. వేరే నెంబర్స్ తోటి చేయాలనుకుంటా. నేను ఒక అప్లికేషన్ రెడీ చేశా. ఒక అప్లికేషన్ రెడీ చేసినప్పుడు వాల్యూస్ హార్డ్ కోడ్ చేయడం వల్ల దానివల్ల అడ్వాంటేజ్ లేదు. ఎందుకంటే నేను ఒక అప్లికేషన్ రెడీ చేస్తే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ కనుక్కోవడానికి మనం బయట నుంచి వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. కోడ్‌లో వాల్యూస్ ఇవ్వకూడదు. బయట నుంచి ప్రొవైడ్ చేయాలి. బయట నుంచి ప్రొవైడ్ చేయాలి. బయట నుంచి ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ క్యాలిక్యులేటర్ అనేది ఒకటి అప్లికేషన్ ఉంది. క్యాలిక్యులేటర్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ. క్యాలిక్యులేటర్ అనేది వాల్యూస్ ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. మనము దీని వెనకాల స్క్రిప్ట్ ఉంటది. అది సిలో ఉండొచ్చు, జావాలో ఉండొచ్చు, పైథాన్‌లో ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రన్ అవుతుంటది. ఎప్పుడైతే నేను ఇట్లా వాల్యూస్ ప్రొవైడ్ చేస్తా, సేమ్ ఇక్కడ హార్డ్ కోడ్ వాల్యూస్ ఇచ్చాం. మనం బయట నుంచి ఇవ్వడాన్ని ఇన్పుట్స్ బయట నుంచి డైనమిక్ గా మనం ఇస్తాం. ఇక్కడ ఏంది ఇప్పుడు, ఇక్కడ ఓన్లీ ఇప్పుడు నేను స్క్రిప్ట్ డెవలప్ చేశాను, ఓన్లీ 10+7 కే చెప్తుంటది లైఫ్ లాంగ్. హార్డ్ కోడ్ చేస్తే ఇక్కడ నాకు వేరే వేరే నెంబర్స్ కూడా సమ్ ఆఫ్ టూ నెంబర్స్ కనుక్కోవాలి. వేరే వేరే నెంబర్స్ కూడా సమ్ కనుక్కోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తానంటే, యూజరు బయట నుంచి ఇన్పుట్స్ ఇస్తాడు. నాకు 10కు 7కు సమ్ చెయ్యి అని బయట నుంచి చెప్తాడు. కోడ్ మనకేం కనిపించదు, బయట నుంచి చెప్తారు. చెప్పినప్పుడు ఏమవుతదంటే అది సమ్ క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ అవుట్‌పుట్ ఇస్తది. ఇప్పుడు చూడండి. ఇది ఈ అప్లికేషన్ డెవలప్ చేసిండ్రు. ఇది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి డెవలప్ అయింటది క్యాలిక్యులేటర్ అనేది. యూజర్ ఎలా ఇస్తాడు, 10 ప్లస్ 7, 17. ఇప్పుడు 17 అనేది రావడానికి సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్. ఖచ్చితంగా జరిగింటది. ఏది, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే రన్ అయ్యింటది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజే రన్ అయ్యింటది.
బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అయి ఉంటది. ఇక్కడ నుంచి మనము ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఇక్కడ నుంచి ఇన్పుట్స్ ఇస్తున్నాం. మనం స్క్రిప్ట్ లేకి వెళ్ళకోకుండా బయట నుంచి వాల్యూస్ డైనమిక్ గా ప్రొవైడ్ చేస్తున్నాము. డైనమిక్ గా ప్రొవైడ్ చేస్తున్నాము. సో యూజర్ ఇన్పుట్స్ కూడా అదే. బయట నుంచి మనము డైనమిక్ గా ప్రొవైడ్ చేస్తాము. డైనమిక్ గా ప్రొవైడ్ చేస్తాం. డైనమిక్ గా మనం ప్రొవైడ్ చేస్తాం. సో దాన్నే యూజర్ ఇన్పుట్స్. యూజరు బయట నుంచి ఇన్పుట్స్ ఇస్తాడు. హార్డ్ కోడ్ వాల్యూస్ కాకోకుండా. హార్డ్ కోడ్ వాల్యూస్ కాకోకుండా. ఇప్పుడు నేను చెప్తా. ఇది ఇన్పుట్స్ ఇక్కడ కాకుండా బయట నుంచి ఇవ్వాలి. ఇక్కడ కాకుండా బయట నుంచి ఇవ్వాలి అన్నప్పుడు ఈ వాల్యూ బదులు నువ్వేం పెట్టుకుంటావు? ఈ వాల్యూ బదులు నువ్వేం పెట్టుకుంటావు అంటే ఇన్పుట్, ఇన్పుట్, ఇన్పుట్ అనేది పెట్టుకుంటాం. ఇన్పుట్ అని పెట్టుకొని ఇక్కడ ఇన్పుట్, ఇన్పుట్, ఇక్కడ ఇన్పుట్. ఇప్పుడు నేను రన్ చేస్తా చూడండి. దీని బదులు ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ హార్డ్ కోడ్ వాల్యూస్ బదులు ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడా. ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడా రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇది బయట నుంచి ఇవ్వడం ప్రొసీజర్. ఇక్కడ ఏం కనిపించదు. ఓన్లీ ఏ అంటే 10 ఇస్తా, 7 ఇస్తా. చూడండి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు 107. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు 107. ఎందుకు వచ్చింది? ఈ డేటా టైప్ అనేటివి స్ట్రింగ్ తీసుకుంటుంది డిఫాల్ట్ గా. చూడండి, నీకు కావాలంటే ప్రింట్ చేస్తా నేను. ప్రింట్ ఆఫ్ డేటా టైప్ కనుక్కుంటా నేను. మనం ఎప్పుడైతే మనము వాల్యూస్ బయట నుంచి ఇస్తామో అవి డిఫాల్ట్ గా ఏమవుతాయి? అవి బయట నుంచి తీసుకుంటాయి వాల్యూస్. సారీ, స్ట్రింగ్ వాల్యూగా తీసుకుంటది. స్ట్రింగ్ వాల్యూగా తీసుకుంటది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనైతే ఇన్పుట్స్ ఇచ్చా కదా. ఆ ఇన్పుట్స్ ఏ అండ్ బి. ఆ ఏ అండ్ బి ఏమైతాయి? ఇది ఇన్పుట్ స్ట్రింగ్ గా తీసుకుందా, ఇంటీజర్ గా తీసుకుందా, ఈ వేరియబుల్ తెలుస్తాయి. ఆ వేరియబుల్ డేటా టైప్ ఏంటి అనేది ఇక్కడ చెక్ చేస్తాను జస్ట్. సో అగైన్ మళ్ళీ నేను రన్ చేస్తా. చూడండి, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది కోడ్. ఇక్కడ వెయిట్ చేస్తుందా లేదా అనేది ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ తెలుస్తుంది. చూడండి, ఇది వెయిట్ చేస్తుంది, రన్ అవుతూ ఉంది. ఇంకా ఇది రన్ అవుతూనే ఉంది. ఇంకా 10, 7. చూడండి, ఇక్కడ ఇది కంప్లీట్ అయింది కాబట్టి సింబల్ పోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కంప్లీట్ అయింది. 10 అనేది ఇక్కడ ఏంటి? స్ట్రింగ్. 7 అనేది ఏంటి? స్ట్రింగ్. మొత్తం ఇక్కడ ఏమవుతుంది? టూ స్ట్రింగ్స్ ఏమవుతాయి? సమ్ అవ్వవు, కంకేట్ అవుతాయి. కంకేట్ అవుతాయి. సైడ్ కంకేట్ అయిపోతాయి అవి స్ట్రింగ్స్ కాబట్టి. అదే ఇంటీజర్ అయితే సమ్ అవుతాయి. ఇంటీజర్ అయితే సమ్ అవుతాయి. ఇంటీజర్ అయితే సమ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు ఇప్పుడు నేనేం చేస్తా? నీకు డేటా టైప్స్ చెప్పేటప్పుడు నేను టైప్ కన్వర్షన్ కూడా చెప్పా. నాతో వాల్యూ స్ట్రింగ్ లో ఉంది, నేను ఇంటీజర్లే కన్వర్ట్ చేయాలి అనుకుంటా. ఎలా చేస్తా నేను? ఇంట్ ఆఫ్ ఏదైనా వాల్యూ స్ట్రింగ్ లో కావచ్చు, ఇంకొక డేటా టైప్ లో కావచ్చు, ఫ్లోట్ లో కావచ్చు, ఏమైనా కావచ్చు. నాకు ఇంటీజర్ కావాలన్నప్పుడు ఇంట్ ఆఫ్ అని రాసుకుంటా. ఇంటీజర్లే కన్వర్ట్ చేస్తా. ఇప్పుడు ఇంటీజర్లే కన్వర్ట్ చేశా. చూడండి, రైట్ క్లిక్, ఎగ్జిక్యూట్. ఇక్కడ రన్ అవుతుంది. రన్ అవుతుంది కాబట్టి సింబల్ ఉంది. మీరు స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేసుకోవచ్చు. సో అంతవరకు ఇది రన్ అవుతూనే ఉంటది. 10, 7. చూడండి, ఇక్కడ ఏమైంది? ఇది వరకు స్ట్రింగ్ లో ఉండేది వాల్యూ. స్ట్రింగ్ లో ఉండేది ఇంటికి కన్వర్ట్ అయ్యింది. కన్వర్ట్ అయ్యి 10 + 7 = 17. 17 అనే వాల్యూ కరెక్ట్ వాల్యూ వచ్చింది. కరెక్ట్ వాల్యూ వచ్చింది. మీకు ఇంకొక డౌట్ రావచ్చు. ఇక్కడ డేటా టైప్ ఓకే, ఆల్ పర్ఫెక్ట్, మనకు వర్కౌట్ అవుతుంది. కానీ మీకు చిన్న ఇబ్బంది ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ నిజంగా అడుగుతుందా లేదా మనకు ఎలా తెలుస్తుంది? బ్లైండ్ గా పోయి ఇక్కడ ఎంటర్ చేస్తామా లేదా? లేదు, మనకు కొంచెం ఇంటరాక్టివ్ గా ఉండాలి. ఇంటరాక్టివ్ గా అంటే మనది ఒక మెసేజ్ మనకు పంపించాలి. ఏమైనా పంపించాలి? ప్లీజ్ ఎంటర్ వాల్యూ ఏ. ఇప్పుడు మనం ఏం రాస్తాం? ఇక్కడ మెసేజ్ పంపిస్తాం. ఎంటర్ వాల్యూ ఏ. చూడండి, ఇక్కడ ఎంటర్ వాల్యూ ఏ. ఇక్కడ కూడా అంతే, ఎంటర్ వాల్యూ బి.
ఇట్లా మెసేజ్ పంపిస్తే ఏమైతదంటే, ఇక్కడ అడుగుతాది. ఇక్కడ అడిగినప్పుడు అట్‌లీస్ట్ మనకు తెలుస్తది. అది ఇన్‌పుట్స్ అడుగుతుంది అనేది. ఇదివరకు మనం ఏం మెన్షన్ చేయలే కాబట్టి డైరెక్ట్ ఇట్లా వచ్చింది. కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకిక్కడ మనకు హింట్ పంపిస్తాం. ఎగ్జాక్ట్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అది. ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అని. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది మెసేజ్ వచ్చింది. ఎక్కడైతే మనం ఇన్‌పుట్‌లో ఏదైతే రాస్తామో అది ఇక్కడొస్తది. ఏ, ఏ వాల్యూ ఎంటర్ చేయమని చెప్తుంది. ఏ అనేది 10 ఎంటర్ చేశా సపోజ్. చూడండి నెక్స్ట్ లైన్‌కొచ్చిందా? నెక్స్ట్ లైన్‌కొచ్చిందా ఇది? ఎంటర్ వాల్యూ బి. వాల్యూ బి ఎంటర్ చేయండి అని చెప్తుంది. 7 అని ఎంటర్ చేశా. ఎంటర్ చేస్తానే ఏమవుతది? ఏ ప్లస్ బి 17, 17 అయితది. 10 ప్లస్ 7 17. సి అనే వేరియబుల్‌లో స్టోర్ అయితది. ఆ సి అనే వేరియబుల్ ఈడ ప్రింట్ చేస్తున్నాం. సింపుల్ చూడండి. ఇంకొకసారి రన్ చేస్తా నేను. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఏ 500 ఇస్తా నేను. వాల్యూ బి 200 ఇస్తా. చూడండి. 500 ప్లస్ 200 ఈక్వల్స్ టు 700. 700. ఇప్పుడు నేనేమనుకుంటా? ఏ ప్లస్ బి కనుక్కున్నాం కాబట్టి ఓకే. మల్టిప్లై 2 నంబర్స్. ప్రింట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు? ఏ ఇంటూ బి. ఇక్కడే రాసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఇక్కడే రాసేసుకోవచ్చు మనం కావాలంటే. ఇప్పుడు నేను అగైన్ మళ్ళీ రన్ చేస్తా. చూడండి 10, 4 చూడండి. సమ్ ఆఫ్ 2 నంబర్స్ వచ్చేసి 10 ప్లస్ 4 14. 10, 10 ఇంటూ 4 40. చూడండి. మనము బయట నుంచి ఎప్పుడైతే ఇన్పుట్స్ ఇస్తామో, ఇట్లా ఇన్పుట్స్ ఇస్తామో దాని యొక్క అవుట్‌పుట్ ఇది ఇస్తది. ఇక్కడ ఏందంటే క్యాలిక్యులేటర్‌లో వచ్చేపాటికి డిజైన్ ఎలా ఉంటదంటే ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే సమ్ అవ్వాలి అని బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ రాస్తారు. స్టార్ సింబల్ క్లిక్ చేస్తే మల్టిప్లై అవ్వాలనేసి అలా డిజైన్ చేసింటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే రన్ అవుతది. మన కాలిక్యులేటర్ డిజైన్ చేయడం కూడా. ఇవి ఒకటే కాదు. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యేది కూడా ఏదో ఒక ప్రోగ్రామింగ్ నుంచే రన్ అవుతది. సో, యూజరు ఇక్కడి నుంచి ఇన్‌పుట్స్ ఇస్తే ఏమవుతది? మనకు రిటర్న్ ఇస్తది ఇక్కడే అవుట్‌పుట్. సో, సిమిలర్‌గా ఇక్కడ కూడా అంతే. మనం ఎప్పుడైతే ఇక్కడ ఇన్‌పుట్స్ ఇస్తామో బయట నుంచి అవుట్‌పుట్ కూడా ఇక్కడే ఇస్తది. సో, ఇది జస్ట్ శాంపుల్ కాలిక్యులేటర్ ఎగ్జాంపుల్. రియల్ టైమ్‌లో చాలా ప్లేసెస్‌లో వాడతారు యూజర్ ఇన్‌పుట్స్ అనేటివి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది. ఆహ్, నేను ఇంకొకటి చెప్తాను నేను. యూజర్ ఇన్‌పుట్స్ ఎగ్జాంపుల్. యూజర్ ఇన్‌పుట్ 1. ఆహ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆహ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పాస్వర్డ్ లాస్ట్ క్లాస్‌లో ఒకటి చెప్పా వేరేది చెప్పేటప్పుడు. అగైన్ ఇప్పుడు చెప్తాను నేను మరీను. ఇప్పుడు లేకుంటే పాస్వర్డ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఇన్‌పుట్‌లో ఏమని ఇస్తాం? ఎంటర్ పాస్వర్డ్. ఎంటర్ పాస్వర్డ్. ఎంటర్ పాస్వర్డ్. ఎంటర్ జీమెయిల్ పాస్వర్డ్ అనుకోండి. ఎంటర్ జీమెయిల్ పాస్వర్డ్ అని ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం మనం? హ్మ్. ఇక్కడ ఏం రాస్తాం? పాస్వర్డ్ మనం బయట నుంచి ఇస్తాము. పాస్వర్డ్ బయట నుంచి ఇస్తాము. నేను వైల్ లూప్ రాస్తా ఇక్కడ. వైల్ లూప్ రాస్తా. పాస్వర్డ్ నాట్ ఈక్వల్స్ టు మిస్టర్ టికీ టాక్స్. నేనేం చేస్తా ఇక్కడ? నేనేం చేస్తా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంప్టీ పాస్వర్డ్ ఇచ్చా. ఎంప్టీ పాస్వర్డ్ ఇచ్చా.
ఎందుకంటే ఒకసారి తప్పు కొట్టామనుకోండి పాస్వర్డ్ అగైన్ అడగాలి ఇది. అగైన్ ఇంకొకసారి అడగాలి ఇది. సో, ఇప్పుడు యాక్సెస్ గ్రాంటెడ్. సో, ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాసా కదా! ఒక్కసారి నేను రన్ చేస్తా ఇప్పుడు నేను. ఎంటర్ జీమెయిల్ పాస్వర్డ్. ఆహ్, జస్ట్ పాస్వర్డ్ అనేది రాండమ్‌గా నేను టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా. చూడండి. నేను తప్పు పాస్వర్డ్ ఇచ్చాను. తప్పు పాస్వర్డ్ ఇచ్చా. తప్పు పాస్వర్డ్ ఇచ్చాను. కాబట్టి అగైన్ ఇది అడుగుతుంది. అగైన్ ఇంకొకసారి అడుగుతుంది. ఏదో ఒకటి రాండమ్‌గా ఇచ్చా. అడుగుతూనే ఉందండి కంటిన్యూయస్‌గా. యూజర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉంది. ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా అడుగుతది. ఇది రియల్ టైమ్‌లో వాడుతుంటాం. మనం ఎక్కడైనా జీమెయిల్ గాని, లేకుంటే వేరే దగ్గర పాస్వర్డ్ గాని ఎప్పుడైతే తప్పు ఎంటర్ చేస్తామో అగైన్ ఇది చెప్తదనమాట. రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశావు. ఇంకొకసారి ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయని. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తా నేను. మిస్టర్, మిస్టర్ టెకీ టాక్స్. చూడండి ఎప్పుడైతే మనం కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో యాక్సెస్ గ్రాంటెడ్. యాక్సెస్ గ్రాంటెడ్. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది రియల్ టైమ్‌లో ఇలా వాడుతుంటాం. ఇన్‌పుట్. ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ జీమెయిల్ పాస్వర్డ్. చూడండి సేమ్ అదే మెసేజ్ వచ్చింది ఇక్కడ. తప్పు పాస్వర్డ్ ఇస్తే అగైన్ ఇది అడుగుతుంది. మళ్ళా యూజర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కరెక్ట్ పాస్వర్డ్. సో, ఎప్పుడైతే మనం కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చామో మనకు కోడ్ వర్క్ అయింది. యాక్సెస్ గ్రాంటెడ్. ఇది ఇది ఒక యూజ్ కేస్. స్మాల్ యూజ్ కేస్. రియల్ టైమ్‌లో ఇలా వాడుతుంటాం. ఇక్కడ ఒకటే కాదు. జీమెయిల్ ఒకటే కాదు. ఏటీఎం మిషన్స్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ ఇలా రన్ అవుతది. ఇప్పుడు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చారు. మళ్ళీ రీ ఎంటర్ చేయమని అడుగుతుంది. 3 అటెంప్ట్స్ ఉంటాయి అట్లా. థర్డ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయితే లాక్ అయిపోతది. రియల్ టైమ్‌లో అలా జరుగుతుంటది. సో, మనం కోడ్ యూజ్ చేసి అలాంటివి కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు యాక్చువల్‌గా. సో, ఇవి 2 యూజ్ కేసెస్. యూజర్ ఇన్‌పుట్స్ అనేది చిన్న టాపిక్కే. కానీ 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాను మీకు అర్థం అవ్వడానికి. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కామెంట్స్. కామెంట్స్. యూజర్ ఇన్‌పుట్స్, కామెంట్స్. నేను ఎగ్జాంపుల్స్ ఇక్కడ నోట్‌ప్యాడ్‌లో పెట్టేస్తా యూజర్ ఇన్‌పుట్స్. ఎందుకంటే మనకు మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తాను నేను యూట్యూబ్‌లోనే. డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 కూడా ఇస్తాను నేను. ఇది 2 ఎగ్జాంపుల్స్ ఇది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కామెంట్స్. కామెంట్స్ ఏంటంటే ఇప్పుడు కామెంట్స్ టాపిక్. కామెంట్స్ టాపిక్ వచ్చేసి ఏందంటే ఎప్పుడైతే మనము ఒక కోడ్ రాసాము. ఒక కోడ్ రాసింది యూజ్ కేస్ చెప్తా ఫస్ట్ నేను. మనము కోడ్ అయితే డెవలప్ చేసాము. అది ప్రొడక్షన్‌కి పంపించాము. అక్కడి వరకు అంతా కరెక్ట్ ఉంది. సో, ఏంటంటే మనము కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటున్నాము. కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటున్నాము. నెక్స్ట్ పీపుల్ ఎవరైతే దీని మీద వర్క్ చేస్తారో వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్. ఎందుకంటే నీ కోడింగ్ స్టాండర్డ్స్ వేరుంటాయి. నా కోడింగ్ స్టాండర్డ్స్ వేరుంటాయి. ఇంకా థర్డ్ పర్సన్ కోడింగ్ స్టాండర్డ్స్ కూడా వేరుంటాయి. సో, వాళ్ళకి అర్థం అవ్వాలంటే కొంచెం డిఫికల్ట్. మనకు వే ఆఫ్ రైటింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఇంకా మంచిగుండొచ్చు. పక్కన వాళ్ళకంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. మన కంపెనీ మారితే వాళ్ళకి చాలా ఇబ్బంది. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే లైన్‌కి మనం ఏదైతే ఒక ఫంక్షనాలిటీ డెవలప్ చేసామో, ఆ ఫంక్షనాలిటీ గురించి మనం డిస్క్రిప్షన్ ఇస్తామక్కడ. కామెంట్స్ రూపంలో మనం రాస్తాము. ఏందంటే కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు annotate the code, making it easier to understand. చూడండి. కోడ్ ఏదైతే మనం రాసామో, సో, అర్థం చేసుకోవాలంటే ఆ డిస్క్రిప్షన్ చదివితే ఆ కామెంట్స్‌లో ఏం రాసామనేది మనం మెన్షన్ చేస్తాము. సో, అది చదివితే ఈజీగా అర్థమైపోతది. ఇంకోటేంటంటే కామెంట్స్ ఆర్ ఇగ్నోర్డ్. ఇగ్నోర్డ్ బై ద పైథాన్ ఇంటర్ప్రిటర్.
ఇంటర్ప్రిటర్. మనం ఇప్పుడు కామెంట్స్ లో రాసాము. ఇందాక నీకు ఒకటి చూపించాను నేను లాస్ట్ క్లాస్ లో యూజర్ ఇన్పుట్స్ చేసేటప్పుడు. ఇక్కడ లైన్ రాసా కామెంట్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. టోటల్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు ఫస్ట్ లైన్. ఎందుకంటే ఎప్పుడైతే మన కామెంట్స్ అస్సలు ఎగ్జిక్యూట్ అవ్వవు. మనకు పైథాన్ లో ఏది ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ దాన్ని అసలు కన్సిడరే చేయదు. దాన్ని కన్సిడర్ చేయదు. అసలు ఇగ్నోర్ చేస్తది అది. సో ఇక్కడ ఇప్పుడు కామెంట్స్ గురించి చెప్తా. నీకు కామెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆహ్, ఫస్ట్ వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్. సెకండ్ వచ్చేసి మల్టీ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. ఇప్పుడు నేను ఫస్ట్ సింగిల్ లైన్ కామెంట్ గురించి చెప్తా నేను. సో సింగిల్ లైన్ కామెంట్స్ చెప్పేటప్పుడు సింగిల్ లైన్ స్టార్ట్స్ విత్ హ్యాష్ సింబల్. హ్యాష్ సింబల్ ఉంటుంది చూడండి. ఈ సింబల్ ఈ సింబల్ ఎప్పుడైతే మనం స్టార్టింగ్ లో పెడతామో అది సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్. సో ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా సింగిల్ లైన్ కామెంట్ కి. ఎక్స్ ఈక్వల్స్ టు 10 అనుకోండి. ఇక్కడ ఎక్స్. సో ఇదే నేను స్క్రిప్ట్ లో రాసి చూపిస్తా నేను. ఇది క్యాన్సిల్ చేస్తానా. మళ్ళీ ఇప్పుడు ఈ టాపిక్ కి నేను ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేస్తా. సో ప్రీవియస్ సెషన్ లో చెప్పినట్టువి స్టేట్మెంట్స్, లూప్స్, యూజర్ ఇన్పుట్స్. ఇప్పుడు ఇది కామెంట్స్ లో ఎగ్జాంపుల్ 1 అనేది ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసా కామెంట్స్ లో. ఇప్పుడు నేను ఒక కోడ్ అయితే రాసుకున్నా 10. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ మీకు తెలియాలి. ఇది జస్ట్ 1 లైన్ కాబట్టి ఈజీగా అర్థమైపోతది. ఇక్కడేంటి? వీఆర్ అసైనింగ్ ద వాల్యూ 10 టు వేరియబుల్ ఎక్స్. అది సింగిల్ లైన్ కాబట్టి తెలుస్తది. హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉండొచ్చు. థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు వేరే వాళ్ళు మన కోడ్ అర్థం చేసుకోవాలంటే కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని అసలు అదేం చేస్తుందనేది మనం ఇక్కడ రాస్తాం. ఎలా రాస్తాం అంటే అసైనింగ్ ద వాల్యూ 10 టు వేరియబుల్ ఎక్స్. చూడండి సింపుల్ ఇక్కడ. అసైనింగ్ అసైనింగ్ ద వాల్యూ 10 టు వేరియబుల్ ఎక్స్. దీని మీనింగ్ అది. అదే ఒకవేళ ఇప్పుడు నువ్వు y ఈక్వల్స్ టు 5 రాసావు. ఇక్కడ ఏం రాస్తావు? అసైనింగ్ ద వాల్యూ 5 టు వేరియబుల్ y. ఇక్కడ ఏం రాసాము చూడండి. ఇక్కడ అసైనింగ్ 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 వాల్యూ 5 టు వేరియబుల్ y. మనం ఏం చేస్తున్నామో అదే ఇక్కడ రాస్తాం. ఇవి వెరీ స్మాల్ కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. కానీ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ రాసినప్పుడు అర్థం అవ్వదు. ఈచ్ దానికి మనము ఎప్పుడు మన డిస్క్రిప్షన్ రాసుకుంటే ఇట్లా కామెంట్స్ రాసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది కదా. ఇక్కడ నుంచి ఉండేది ఇది రన్ అవ్వదు అసలు రన్ చేయదు. ఇది ఇగ్నోర్ చేస్తుంది పైథాన్ ఇంటర్ప్రిటర్. ఈ పీస్ ఆఫ్ ఉంటది కదా లైన్, అది ఇగ్నోర్ చేస్తుంది. ఇది సింగిల్ లైన్ కామెంట్స్. ఒక్కొక్కసారి మల్టీ లైన్స్ రాయాల్సి వస్తాం. సింగిల్ లైన్ అంటే ఇక్కడ రాసుకోవచ్చు. దీనికి ఇలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఇలా అయినా రాసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఎలా అయినా మనం రాసుకోవచ్చు. ఏ లైన్ లోనే రాయొచ్చు. మనం ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఎప్పుడైతే యాష్ సింబల్ పెడతామో అది
కామెంట్‌గా కన్వర్ట్ అయిపోతుంది. కామెంట్ కన్వర్ట్ అయితది. అంటే పైథాన్ ఇంటర్‌ప్రిటర్ ఆ లైన్ అసలు టచ్ గూడా చేయదు. జస్ట్ ఇగ్నోర్ చేసుకుంటే ఎళ్ళిపోతుంట రన్ చేసేటప్పుడు. సో, ఇది సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్. ఇప్పుడు మల్టీ లైన్ కామెంట్స్ చెప్తాను నేను. నెక్స్ట్ ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. మల్టీ లైన్ కామెంట్. సో, ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్. మల్టీ లైన్ కామెంట్స్ కొద్దాం ఇంకా. సో, యాక్చువల్లీ పైథాన్ డస్ నాట్ హావ్ separate syntax, specific syntax. Multi-line comments like some other language. వేరే లాంగ్వేజెస్ లో మల్టీ లైన్స్ కి సపరేట్ సింటాక్స్ ఉంటుంది. సో ఇక్కడైతే ఏం లేవు. ఒకటి ఏంటంటే టూ వేస్ కి యూస్ చేసుకోవచ్చు. మల్టీ లైన్ ఇంకో మల్టిపుల్ లైన్స్ కి మల్టిపుల్ టైమ్స్ మనము పెట్టుకోవచ్చు. యూస్ హ్యాష్ సింబల్ ఫర్ ఈచ్ లైన్. పక్కన పక్కనే ఇంకా లైన్ కి ఇచ్చేస్తుంటే మల్టీ లైన్స్ కి ఇలా వాడుకోవచ్చు. లేదా ఇంకొక వే ఉంది. ఇంకోటి ఏందంటే మనం యూస్ మల్టీ లైన్ స్ట్రింగ్. మల్టీ లైన్ స్ట్రింగ్స్ అంటే ఇట్లా 3 డాట్స్ ఇవ్వాలి, లేదా డబల్ డబల్ కోట్స్ 3 టైమ్స్ ఇస్తే అది మల్టీ లైన్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఇది చెప్తా, తర్వాత ఇది చెప్తా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ హ్యాష్ సింబల్ యూజ్ చేసి మల్టీ లైన్ ఎలా రాస్తాం. ఫస్ట్ హ్యాష్ సింబల్ యూజ్ చేసి మల్టీ లైన్ ఎలా రాస్తాం. ఇక్కడ చూడండి, హ్యాష్ సింబల్ గురించి చెప్తా, ఈ డాట్స్ గురించి, క్వాడ్స్ గురించి చెప్తా. ఇప్పుడు మల్టీ లైన్. ఇప్పుడు నేను ఏదో రాసే థియరీ ఇది కామెంట్ చేయాలనుకుంటా. కామెంట్ చేయాలనుకుంటే ఏం చేస్తా, హ్యాష్ సింబల్ పెట్టుకుంటూ వచ్చేస్తుంటా నేను. హ్యాష్ సింబల్ చూడండి, ఈ లైన్స్ అన్ని కామెంట్ అయిపోయాయి. ఇవన్నీ కామెంట్ అయినాయి. ఇది మల్టీ లైన్ కి ఇలా కూడా రాసుకోవచ్చు మనం. మల్టీ లైన్ కి ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద వే. ఇప్పుడు దీన్ని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు 100 లైన్స్ ఉన్నాయి. 100 లైన్స్ కామెంట్ చేయాలంటే 100 టైమ్స్ ఇట్లా పెట్టుకుంటూ రావాలా? అది కరెక్టా కాదా? షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. షార్ట్ కట్ కీస్ ఏంటంటే కంట్రోల్ స్లాష్, కంట్రోల్ స్లాష్. షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ ప్లస్ స్లాష్. ఎప్పుడైతే కంట్రోల్ పట్టుకొని మనం స్లాష్ సింబల్ కొడతామో ఆటోమేటిక్ గా కామెంట్స్ లో ఉంటే అన్కామెంట్స్ అవుతాయి, అన్కామెంట్స్ లో ఉంటే కామెంట్స్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, అన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఏవైతే అన్కామెంట్ చేయాలనుకుంటున్నానో జస్ట్ కంట్రోల్ ప్లస్ స్లాష్, కంట్రోల్ ప్లస్ స్లాష్ కొడితే అన్కామెంట్స్ అని. ఇప్పుడు అన్కామెంట్స్ లో ఉన్నాయి. నేను కామెంట్ చేయాలనుకుంటా మల్టిపుల్ లైన్స్. ఎన్ని లైన్స్ అయితే మనం చేయాలనుకుంటున్నామో అన్ని లైన్స్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ నేను కంట్రోల్ పట్టుకొని స్లాష్ కొడతా. చూడండి, ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ అన్ని లైన్స్ ఒకేసారి కామెంట్ అయినాయి. సో ఇది హ్యాష్ సింబల్ యూజ్ చేసి నెక్స్ట్ హ్యాష్ సింబల్ యూజ్ చేసి ఇలా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీ లైన్. ఇప్పుడు సేమ్ ఇదే ఉంది, ఆ, ఇలానే ఉంది. ఇది అన్కామెంట్స్ లో ఉంది. దీన్ని కామెంట్ చేయాలి, మల్టీ లైన్ కామెంట్ చేయాలి. ఇప్పుడు వరకు నేను చెప్పా హ్యాష్ యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది. మల్టీ లైన్ స్ట్రింగ్ అనేది ఉంటుంది కదా, అంటే త్రీ డాట్స్ త్రీ డాట్స్ యూజ్ చేస్తే అయిపోతుంది. చూడండి, 3 డాట్స్ కాదు, 3 క్వాడ్స్. ఇట్లాంటివి 3 కొటేషన్స్ యూజ్ చేస్తే మనము మల్టీ లైన్ అంతా అయిపోతుంది. మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఉండేదంతా అసలు రన్ అవ్వదు. ఇవి సింగిల్ కోట్స్. లేదు మనం డబల్ పెట్టుకుంటామన్నా పెట్టుకోవచ్చు. కొని చూడండి,
మన ఇష్టం. స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో ఇట్లా 3 టైమ్స్ ఎంటర్ చేస్తే మిడిల్‌లో ఉన్నదంతా మిడిల్‌లో ఉన్నదంతా కామెంట్స్ లాగా మారిపోతది. స్ట్రింగ్ యాక్చువల్‌గా స్ట్రింగ్ ఇది. పెద్ద డిస్క్రిప్షన్ ఏదైనా రాయాలనుకుంటున్నాము దాని గురించి, కామెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం ఎక్కువ లైన్స్, ఇలా సింపుల్‌గా రాసుకోవచ్చు మనకు. సో, 2 వేస్ ఉంది. ఒకటి యాజ్ సింబల్ యూజ్ చేసి, నెక్స్ట్ వచ్చేసి క్వాట్స్. క్వాట్స్‌లో సింగిల్ క్వాట్స్ అయినా ఇవ్వచ్చు, డబుల్ క్వాట్స్ అయినా ఇవ్వచ్చు. సో, ఇది కామెంట్స్ గురించి. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నేను నెక్స్ట్ క్లాస్‌లో కవర్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.